హోషేయ గ్రంథము 'హోషేయ రాసిన పుస్తకము 2వ అధ్యాయం 15-16 వచనములను దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరు కూడా కూర్చొని వచ్చును. అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో పేరు పేరు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రభు మనందరూ కూడా దీవించునుగాక. సరే, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. చెప్పే వర్తమానం ఏంటంటే, ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయుట. హల్లెలూయా. ఏం లోయ? ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయుట. హల్లెలూయా. మనకి పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనము ఏ లోయ గురించి విన్నాం? బెరాకా లోయ. హల్లెలూయా. బెరాకా లోయ అంటే, బెరాకా అంటే స్తుతి లోయ. హల్లెలూయా. అది ఎక్కడ ఉన్నది అంటే నేడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత మనం ఇంకొక వర్తమానం కూడా విన్నాం. పోయిన వారం విన్న వాక్యం వర్తమానం ఏంది? దేవుని మాట నువ్వు విని ఎడలా బ్రతికెదవు. అంతేనా? అదేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున మనము ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయుట అనే ఒక చిన్న వర్తమానం మనం విందాం. ఇక్కడ హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము కానీ మీరు గమనించినట్లయితే, అక్కడ అంటున్నాడు హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి నేనేమిస్తానంటున్నాడు? ద్రాక్ష చెట్టు తెలుసు కదా? చూసావా? వెరీ గుడ్. దేవుడిని దీవించుగాక. ద్రాక్ష చెట్టు అంటే పండ్లు ఉంటాయి కాబట్టి మన దేశంలో ఫేమస్. హల్లెలూయా. కానీ కొన్ని ఫలాలు మనకు దొరకవు. అంజూరపు చెట్టు కానీ, కివి ఫ్రూట్ కానీ, ఇలాంటివన్నీ ఇంపోర్టెడ్, బయట నుంచి వచ్చేవి. కానీ మన దేశంలో కొన్ని ఫలాలు ఫేమస్ కాబట్టి అవి మనకు తెలుసు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి నేను ద్రాక్ష చెట్లను ఇస్తాను అన్నాడు. అక్కడ నుండి దేని తోడుకుని వస్తాడని దేని గురించి మాట్లాడుతుంటే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. హల్లెలూయా. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. సరిగుచా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ యొక్క సంతానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ యొక్క సంఘమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడంటే, అక్కడ నుండి ప్రపంచ దేశములలో చెదిరి ఉన్న అక్కడ నుండి
నేను దానిని తోడుకొని వచ్చి వారికి నేనేమిస్తాను? ద్రాక్ష చెట్లను ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ద్రాక్ష చెట్లను ఇచ్చిన తర్వాత అంటున్నాడు, ఆకోరు చదవాలా త్వరగా. ఏం లోయట? ఆకోరు అంటే దానికి అర్థమైంది శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఆకోరు అంటే శ్రమగల లోయను నీకు నిరీక్షణ ద్వారముగా చేసేదను. శ్రమగల లోయను ఏం చేస్తాడట? నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. శ్రమను ఏం చేస్తాడు ఆయన? శ్రమను ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఇది అర్థమైతేనే చెప్తున్న వర్తమానం మీకు అర్థమవుతుంది. ఆకోరు అంటే శ్రమ. అర్థాలు చెప్తున్నా. ఆకోరు అంటే ఏందయ్యా? శ్రమ. రెండోది ఆకోరు అంటే బాధ. ఆకోరు అంటే శపించబడిన. ఆకోరు అంటే పాపభరితమైన. హల్లెలూయా. ఆకోరు అంటే శాపగ్రస్తమైన. శ్రమ, బాధ, కష్టము, శాపభరితమైన. హల్లెలూయా అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇటువంటి దానిని ఆయన ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి నిరీక్షణ ద్వారం అంటే ఏదో అర్థం కావాలంటే మొదట మనకి ఆకోరు లోయ అంటే అర్థం కావాలా? అంతే కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు ఆకోరు లోయ అర్థం కావాలంటే మనం పాత మనకు పోవాలా. ఎక్కడికి పోవాలి సార్? చిన్నగా నిద్రలోకి పోవాలా. మేలుకొని ఉన్నావా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నువ్వు బాగున్నావులే. గురి గురించి చూడబాక. దేవునామానికి మహిమ కలుగుగాక. ఆకోరు అనే పదం మనకు ఎక్కడ కనపడుతుంది అంటే పాత నిబంధన యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. ఆమేన్. ఆమేన్. మీకు చెప్తాను, తర్వాత ముందుకెళ్దాం. కొంచెం ఫౌండేషన్ వేస్తాను. దేవునామానికి మహిమ కలుగుగాక. దేవుని పిల్లలందరూ, ఇజ్రాయిల్ అందరూ కూడా ఈజిప్టు దేశం యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందుకొని, హల్లెలూయా, వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు కానాను దేశాన్ని. అవునా? ఎక్కడి నుంచి, ఎక్కడ బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారాయా? మనందరం కూడా ఏ బానిసత్వం నుంచి విడుదల పొందుకొని పోతా ఉన్నాం కానాను దేశానికి? చెప్పండి. వారు కానాను దేశానికి వెళుతుంటే మనం పరలోకమని రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. వారు కానాను వారికి పరలోక రాజ్యం అయితే మనకి దేవుని రాజ్యమే. ఆమేన్. మనము కూడా ఈజిప్టుని విడిచిపెట్టి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ ఆకోరు లోయ ఎక్కడ కనపడుతుంది అంటే ఈ మార్గం మధ్యములో ఇజ్రాయెల్ ప్రజలకి కనపడుతుంది. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ. అందుకని దేవుడు చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలతోటి, వెళ్తా ఉన్నప్పుడు మార్గములో యెరికో అనబడే ఒక శపితమైనటువంటి ఒక గొప్ప పట్టణం, ప్రకారము గల పట్టణము ఇజ్రాయెల్ ప్రజలకు కనపడింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ, ఈ యొక్క పట్టణమును నేను మీ చేతులకు అప్పగిస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యెరికోలో ఏదైనాను సరే ప్రతి ఒక్కటి కూడా శాపగ్రస్తమైనది. దాని ఏది కూడా మీరు తీసుకొనకూడదు, దానిని ముట్టకూడదు అని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. అవునా? హల్లెలూయా. ఆ యెరికోలో మీకు అది ఎంత పెద్ద పెద్ద పట్టణం తెలుసా? చెప్పుకోవడానికి చెన్నై అంత పెద్ద పట్టణం. మీకు అర్థం కాదు, చెన్నై కాదులే. ఈరోజు ప్రపంచం అంతా కూడా శాపగ్రస్తమైనదే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కృప కనికరం, ఆయన యొక్క వధువు, ఆయన భార్య సిద్ధపడటం వల్ల, ఆయన కనికరం వల్ల ఈరోజు దేవుడు ఆ యొక్క ఆయుధాలు వేయకుండా ఆపుతూ ఉన్నాడు. ఇప్పుడు మెసేజ్ చెప్తే పాకిస్తాను ఇండియా వాడిని ఊరక అణు ఆయుధాలు వేస్తారని బెదిరిస్తా ఉన్నాడు.
వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. వాడు వెయ్యలేదు. ఎందుకంటే అణాయుధాల యుద్ధం ఎప్పుడు జరుగుతాడో 3వ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు ఆయన యొక్క వధువు మీద వేయకుండా ఆయన వలన అనుస్తూనే ఉంటాడు. ఆమె వెళ్ళిపో వరకు ఏది కూడా భూమి మీద జరగనే జరగదు. నీ తల వెంట్రుకలలో ఒకటైనా కూడా రాలదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదయా? ఎరుకోలోకి వెళ్ళి ఏది కూడా నువ్వు తీసుకురాకూడదని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా యెహోషువ మాట అందరూ కూడా విని దేవుడు చెప్పినట్లుగా చేసి ఏం చేశారా అంటే, ఎరుకో మీదకి వెళ్తే చెన్నయ్యంత పెద్ద సిటీ ఎరుకో పట్టణము, శాపగ్రస్తమైన పట్టణంలోకి వెళ్తే వారు పెద్ద పట్టణాన్ని తరిమి కొట్టారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అవునా అమ్మా? నేను చెప్పేటప్పుడు వాక్యం వినాలా? దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు అందరినీ చంపి కాల్చివేసి అందరినీ తరిమి హతము చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయిపోయిందా? ప్రభువా నువ్వు విజయం ఇచ్చావు ప్రభువా అని అందరూ చేతులు ఎగరేసి దేవుడికి విజయోత్సవాలతో చేతులు పైకి ఎత్తారు. దేవుడు ఆమేన్ ఆమేన్ ఆమేన్, మీరు అట్లాగే ఉండి మీతో నేను అంతకాలము మీకు ఎప్పుడు విజయమే అన్నాడు ఆయన. ఆమేన్ ఆమేన్. అలా అయిపోయిన తర్వాత కొంతమంది వేగులను పంపించాడు. ఒరే పక్కన ఉన్నటువంటి ఎరుకో కాదయ్యమ్మా, ఎరుకో కాదు, పక్కన ఉన్నటువంటి పుత్తూరు పట్టణానికి పోయిరండిరా. ఎంత పెద్ద పట్టణం అది? చాలా చిన్న పట్టణం. ఆ పట్టణం పేరేంది? హాయి. ఆమేన్ హల్లెలూయా. ఎరుకో పట్టణము చెన్నై అంత సిటీ పెద్ద పట్టణము, హాయి పట్టణము పుత్తూరు అంత చిన్న పట్టణము. దేవునికి స్తోత్రం. వెళ్ళంగానే హాయి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఒక పెద్ద పట్టణం మీద విజయం పొందుకుని వచ్చిన వాళ్ళందరినీ తరిమి కొట్టి చంపేసేశారు. వింటున్నారా? పెద్ద పట్టణమునేమో జయించారు, చిన్న పట్టణాన్నేమో వాళ్ళు జయించలేక ఓడిపోయి చచ్చిపోయారు. దాదాపు 26 మంది చనిపోయారు. అవునా? ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే పెద్ద వాటిని జయించగలదు, కానీ చిన్న వాటిని ఓడిపోతా ఉన్నది. నవ్వాడంటే వాడికి ఏదో అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. పెద్ద వాటిని జయిస్తున్నాం, కానీ సంఘములో చిన్న వాటిని జయించలేకపోతున్నారు. టీవీలను జయించలేకపోతున్నారు, సెల్ ఫోన్లను జయించలేకపోతున్నారు, కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. హల్లెలూయా. చిన్న వాటిని జయించలేకపోతున్నారు, పెద్ద వాటిని రోమన్ క్యాథలిక్ యొక్క వాటిలోకి వెళ్ళకుండా వాటిని జయించగలుగుతున్నారు, చిన్న వాటిని జయించలేకపోతున్నారు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చచ్చిపోయారు. ఇక యెహోషువ ఏం చేశాడు? తన బట్టలు చింపుకొని, తన వస్త్రములు చింపుకొని, తన తలపైన మట్టిని ధూళిని వేసుకొని, ముఖములు నేళ్లకు మోపి, ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చదువు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఎన్నో వచనమయ్యా? అయ్యా 7వ అధ్యాయము 4 నుంచి చదవయ్యా. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని హాయి మీదికి 3000 మంది వెళ్ళిపోయారు మనోళ్ళు. వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. హల్లెలూయా. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసి. ఎంతమంది సార్? మనోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? 36 మందిని తరిమి కొట్టి చంపేసేశారు హాయి ప్రజలు. ఆమేన్. అప్పుడు చదువు. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి హల్లెలూయా హోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. 36 మంది చచ్చిపోగానే
మన వాళ్ళ గుండెలు ఏమైపోయినాయంట? నీరైపోయాయి. కరిగి కిందగా జారిపిడి. ఓయ్, పెద్ద పట్టణాన్ని మనం జయించగలిగాము, చిన్న పట్టణం మీద ఉన్న ప్రజల్ని మనం జయించలేకపోయామే. దేవుడు మనతో కూడా లేడా? దేవుడు మనతో కూడా ఉంటే ఇలాంటి మరణం అనబడేది మన యొక్క జీవితంలోనికి ఎందుకు సంఘంలోనికి వచ్చాను. హల్లెలూయా అని ఏం చేస్తున్నారట? చదువయ్యా. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలు సంఘములో ఉన్న పెద్దలు, పాస్టర్ గారైన యెహోషువ సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట, దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంటుందో ఆ మందసము ఎదుట నేల మీద మోకాళ్ళ మీద ముఖములు మోని తన తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా అంటున్నారా? అవే ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? అయ్యో ప్రభువా, శ్రమ వచ్చేసింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వెంటనే నువ్వేం చేయాలట? ఉపవాసం ఉండి అయ్యో ప్రభువా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? ఈ యోర్దాను నదిని నువ్వు ఎందుకు దాటించావయా? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ప్రభువా మా మీద కనికరము చూపించు. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక, అయ్యో ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని ఏమంటారంట? ఈ దేశ నివాసులందరూ చుట్టుకొని ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ నిలబడుకొని ఏమంటారంట? మా పేరు భూమి మీద ఉండకుండా దేవుని యొక్క నామము కలిగిన ఇశ్రాయేల్ ప్రజల యొక్క పేరు, ఆమేన్ హల్లెలూయా, మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమునకు ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ చెప్తారా? అంటే ఇజ్రాయేలీల పేరును భూమి మీద తీసేసేస్తే దేవుని యొక్క ఘనమైన నామమునకు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి తీసుకొస్తున్న ప్రజలు, ఈ రోజు కూడా దేవుడు వాగ్దానం చేసి తీసుకొస్తున్న ప్రజలు మనం. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణ ఉన్నది. అది కానాను దేశమైనది, మనది పరలోక రాజ్యమైనది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంటే నీ నామమునకు చెడ్డ పేరు వస్తుందయ్యా అని నేలలో మోపి మోకాళ్ళ మీద కూర్చొని తలకాయలు నేలను మోపి నెత్తి మీద దూలేసుకొని అందరూ ఏడుస్తూ ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తుంటే సాయంకాలం ఏందట. అందరూ వింటున్నారా? అందరూ నాతోటి చూడాలా వినాలంటే చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఇది. చేస్తూ ఉంటే సార్లే హుషాలే పైకి లే అన్నాడు దేవుడు. వింటున్నారా? సార్లే అయ్యగారు చిన్న పాస్టర్ గారు పైకి లేండి అంటే లేచి నిలబడ్డాడు హుషా. ఎందుకు జరిగిందో తెలుసా? ఇది సంఘంలో రోగం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలుసా? సంఘంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే ఎందుకు కలుగుతుందో తెలుసా? సంఘంలో ఎవరైనా చనిపోయారంటే ఎందుకు జరుగుతుందో తెలుసా? శాపగ్రస్తమైనది ఒకటి సంఘంలో ఉంది. ఏముంది? శాపగ్రస్తమైనది. హల్లెలూయా. ఏందంట శాపగ్రస్తమైనది? రే, ఏదైతే ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్తున్నారో ఆ యుద్ధానికి వెళ్ళిన ఎరుకో పట్టణములో ఏది కూడా మీరు తీసుకురాకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే
చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశారట వాళ్ళందరూ? శపితమైన దాన్ని ఒకడు, ఎవరు సోల్జర్ ఆయన, మరి గొప్పోడు. హల్లెలూయ. ఆమేన్ 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 ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. శాపగ్రస్తమైన దానికి దొంగిలించి, అలే భలే భలే ఉంది, భలే ఉంది. బబులోను వస్త్రము, బబులోను వస్త్రమే. ఏం వస్త్రం సార్? బబులోను వస్త్రం ఎంత బాగుంది. అరే బంగారు కమ్మి ఎంత బాగుంది. హల్లెలూయా. ఈ బంగారము ఎంత బాగుంది. అందరూ అంటున్నారు బంగారము ఎంత బాగుంది. ఈ చెవులకు వేసుకునే ఎంత బాగున్నాయి. ఈ లిప్టిక్లు ఎంత బాగున్నాయి. ఈ ఎత్తు చెప్పులు ఎంత బాగున్నాయి. ఈ ముఖములకు రంగులు పూసుకోవడం ఎంత బాగుంది. హల్లెలూయా. ఆమేన్. అవన్నీ కానీ నువ్వు తీసి దాచిపెట్టుకున్నావు అనుకో, అదంతా కూడా శాపగ్రస్తం. సమస్తము కూడా శాపగ్రస్తం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. తీసుకొని దాచుకున్నాడట. దాచుకున్నాడు. అయ్యా వింటున్నారా? దాచుకున్నాడు. ఎవర్రా వాడు? దేవుడు నాతో మాట్లాడు. ఎవడరా వాడు అన్నాడు. సీట్లు వేయండి అయ్యా, సీట్లు వేయండి. కులుకు సీటు పోడు. రూబేను, షిమ్యోను, లేవి, చెప్పు, ఇసాకారు, అషేరు, నఫ్తలి. ఆమేన్. అంతేనా? హల్లెలూయా. యూదా, యోసేపు. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి యెహోషువ గ్రంథము. చదవండి అయ్యా, చదువు సహోదరుడా. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఏ గోత్రం? ఎవరిది గోత్రం? యోధా గోత్రం ఎవరిదే? మందే. దేవుడిది కాదు, మందే. ఎవరిది సార్? ఆయన యోధా గోత్రములు పుట్టాడు. యోధా గోత్రపు సింహము. నువ్వే గోత్రములు పుట్టావు? ఏ గోత్రములు పుట్టావు? ఎవరి ద్వారా జన్మిస్తున్నావు? చెప్పాయా? ఎవరి ద్వారా జన్మిస్తున్నావు? నువ్వు నేను ఎలా జన్మిస్తా ఉన్నాం? క్రొత్త జన్మ ఎలా జరుగుతా ఉన్నది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడు. ఎవడు దొంగ అంటే దీంట్లో? క్రైస్తవుడే. ఎవరు దొంగ? యోధా గోత్రముడే. హల్లెలూయా. ఎవరు దొరికాడు? యోధా గోత్రం పట్టబడిను. క్రైస్తవులు దొంగలు ఉన్నారట. దొంగలు మొఖాలు పూసుకొని వచ్చేవాళ్ళు, హయ్యిల్స్ వేసుకొచ్చేవాళ్ళు, కళ్ళకి కాటు కాదు. సూపర్ బ్రదర్ చూస్తా ఉన్నాడు రోజు. దేవుని నామానికి మహిమ. బాగా పరీక్షిస్తున్నాడు దీర్ఘంగా. ఎవరున్నావు మరి? ఐబ్రోస్ అంట. దానికి నా పేరు రాలా బ్రదర్, బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బొక్కలకి రంగులు పూసుకునే వాళ్ళు, ఈయన దాచుకుంటున్న వాళ్ళు, దోసుకుంటున్న వాళ్ళు ఎవరు ఎక్కడ ఉండ? క్రైస్తవుల్లోనూ ఉన్నారు సగం మంది ఈరోజు. ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు చీట్లన్నిటిని కూడా ఎవరు దొరికారయ్యా? ఆకాన్. ఏం కాన్? పాప్కాన్ కాదు, ఆకాన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆకాన్ దొరికాడు. పిలిచాడు యెహోషువ గారు, పాస్టర్ గారు. ఏమని పిలిచాడు? ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే మోసగాడా, ఒరే దొంగ అనలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? నా కుమారుడా. హల్లెలూయా. ఏ ఆత్మది? దేవుని ఆత్మ. అంతే కదా సార్? అక్కడ కూడా ఇచ్చాడట. కిటికీ సందులో నుంచి దూరి
కిటికీలో నుంచి దూరి దేవుని రాజ్యంలోకి పెళ్లి అవసరం లేకుండా వచ్చి సీట్లో కూర్చుడు గమ్మున మాట్లాడుకుని కూర్చుంటే యేసు ప్రభు వచ్చి చిలికాడా స్నేహితుడా నువ్వు అట్నుంచి ఏ దారిలో వచ్చావురా, ఏ దారిలో వచ్చావు అయ్యా స్నేహితుడు అన్నాడా లేదా? ఆమె దేవుడు ఆ విధంగా మాట్లాడు. తప్పు చేసినా కూడా దేవుడు గౌరవంగానే మాట్లాడు. ఎప్పుడు అగౌరవంగా ఆయన మాట్లాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. సహోదరుడా, కుమారుడా, నువ్వేం చేసావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అబ్బాయి. అయ్యా మన పెద్ద పాస్టర్ బిషప్ గారు చెప్పినట్టుగా నువ్వు చేయమన్నావు. మేమైతే బాగా అందంగా కనపడుతున్నాయి, లిప్టిక్లు, చెప్పులు, రంగులు, మేకప్లు, వస్త్రాలు, బంగారము, వజ్రాలు, రత్నాలు అన్నీ కనపడుతున్నాయని తీసుకొని దాచుకున్నాను అయ్యా నా డేరాలో. ఎక్కడ దాచుకున్నాడు చెప్పాలా? డేరా మధ్యలో దాచుకున్నాడు. అబ్బో దేవుడి నామానికి మహిమ. భూమిలో దాచి పెడితే కనపడదు అనుకున్నాడు పెద్ద ఆయన. ఆమె యెహోవా యొక్క కనులు భూలోకమంతా కూడా సంచారము చేయించున్నవి. ఆమె అక్కడ దాచుకుంటే పంపించాడు ఆయన. పంపించారా తీసుకురండ్రా పెద్దలు తీసుకురండ్రా అంటే పరిగెత్తుకుంటూ పోయి మన వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు ఎదిగితే లోపల దాచిపెట్టింది డేరా లోపల ఎక్కడెక్కడ దాచుకున్నాడు అవన్నీ కూడా దొరికాయి. ఆమె దొరికిపోగానే మనల్ని తీసుకు అంటే లడ్డు మాదిరిగా పట్టుకొని ఏం చేశారట? దేవుని యొక్క మందస్సు ఎదుటి నిలబెట్టారు. ఆమె చదువు బ్రదర్ అక్కడి నుంచి 23. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని ఎన్నో వచ్చినామండి 24 నుంచి చదవండి బాగుంటది. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ వస్త్రమును ఏంటిది వెండిని ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను ప్రతి ఒక్కటి గమనించాలా. ఆ వెండిని ఆ బంగారమును ఆ వస్త్రమును ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను అబ్బో డేరాను కూడా దాచిపెట్టిన డేరాను కూడా విడిచిపెట్టలా. ఆ డేరాను వానికి కలిగిన సమస్తమును కూడా తీసుకొని అకోరు లోయలోని అబ్బా ఇక్కడ దొరికాడయ్యా. ఎక్కడుంది అకోరు లోయ చెప్పండి? ఆకోరు లోయలోనికి ప్రైజ్ ది లార్డ్ గట్టిగా ఆమేన్. ఎక్కడికి తీసుకెళ్లారు? ఆకోరు లోయలోనికి. శపిత ఏది నీ చేతిలో ఉన్నదో అది దాని చేత నువ్వు శాపగ్రస్తం అయిపోతున్నావు. ఏది దేవుడు సంబంధమైనది నీ చేతిలో ఉంటుందో దాని ద్వారా నువ్వు ఆశీర్వాద సంబంధమైన వ్యక్తిగా మారుతా ఉన్నావు. ఇక్కడ ఆకోరులోకి శపితమైన ప్రతి దానిని ఆకాను కుమార్తెలను ఆయన భార్యలను ఎద్దులను మందలను చివరికి డేరాని అన్నిటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి అందరినీ చేసారట, నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్. నిలబెట్టారు. ఇక్కడ శపితమైన ప్రతి దాన్ని కూడా దేవునికి స్తోత్రం నిలబెట్టి చుట్టూ ఇశ్రాయేల్ ప్రజలందరూ నిలబడుకొని ఇప్పుడు యెహోషువ రాళ్ళు తీసుకున్నారట. అందరూ వింటున్నారా? రాళ్ళు తీసుకొని అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ తలా ఒక రాయి తీసుకొని జంతువులను కూడా విడిచిపెట్టలా, ఎద్దులను కూడా విడిచిపెట్టలా. అందరూ వింటున్నారా? దేనిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాన్ని రాళ్లతోటి కొట్టి చంపేశారు. హల్లెలూయా ఆమేన్. కొట్టి చంపిన తర్వాత దానిపైన ఏ రాళ్ళైతే వాళ్ళ పైన విసిరివేయబడ్డాయో ఆ రాళ్ళను వాళ్ళ పైన ఒక కుప్పగా చేసిరి. ఆమేన్. కుప్ప వేసిన తర్వాత ఏం చేశారట?
అగ్ని చేత కాల్చి దానిని సమస్తము కూడా అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ. ఆమేన్. అంటే ఇప్పుడు అర్థమైందా? మీ అందరికి అర్థమవుతుందా? అంటే శాపగ్రస్తమైన, బాధ సంబంధమైన, శ్రమ సంబంధమైన దానిని దేవుడు ఈ దినమున నిరీక్షణ ద్వారముగా చేస్తాను. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఒక ఆకోరు ఉన్నది అంటే ఈ కాలంలో కూడా ఏముండాలా? శ్రమ సంబంధమైన ఒక ఆకోరు, శపితమైనది ఒకటి ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆకోరు ఏదో కాదు కానీ శ్రమలో ఉన్న ఇజ్రాయిల్ యొక్క ఆత్మ సంబంధమైన ప్రజలై ఉన్నారు. శ్రమలో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి, కష్టంలో ఉన్నటువంటి, శోధనలో ఉన్నటువంటి, శాపములో ఉన్నటువంటి వారిని అందరినీ దేవుడు పిలిచినప్పుడు ఏర్పాట్లో ఉన్నవారు వస్తే వారిని దేవుడు నిరీక్షణ ద్వారములోనికి పంపిస్తాడు. హల్లెలూయా. వ్యాధితో ఉన్నావా? శ్రమలతో ఉన్నావా? బాధతో ఉన్నావా? కష్టముతో ఉన్నావా? హల్లెలూయా. శపితమైన దానిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లోకములో విడిచిపెట్టబడిన దానిగా నువ్వు ఉన్నావా? బాధను అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఖచ్చితంగా నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. అందుకు అర్థమవుతుందా? ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? నిరీక్షణ ద్వారముగా మనల్ని చేస్తాడు. మన నిరీక్షణ ఏంది చెప్పాలా? మన నిరీక్షణ ఏంటి చెప్పాలా? చెప్పండి సహోదరులు. మీ నిరీక్షణ ఏంది? మన నిరీక్షణ ఏంటంటే ప్రభు అయిన యేసు. మన నిరీక్షణ ఏంటంటే పునర్ధానము. మన నిరీక్షణ ఏంటంటే దేవుని యొక్క రాజ్యము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు ఆకోరు అనే శపితమైన దానిలో నుండి, ఈ లోక సంబంధమైన ఈ యొక్క బబులోనులో నుండి, శపితమైన దానిలో నుండి దేవుడు మనల్ని పిలిచి నిరీక్షణ ద్వారములోనికి మనల్ని పంపించుచున్నాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఈరోజు మనల్ని దేవుడు ఎక్కడ పోయి నిరీక్షణ ద్వారములు. ఎందుకంటే మనకు ద్వారం ఎవరు? నేనే ద్వారమును, మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. మన నిరీక్షణ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని దేవుడు నిరీక్షణ ద్వారములోనికి మనల్ని పంపించాలంటే మనమే ఇప్పుడు మన జీవితంలో ఉన్న శాపమైన, పాపమైన, లోక సంబంధమైన ఏదైనా, ఆకోరు సంబంధమైనది, శపితమైనది ఏదైనా ఈ యొక్క మన జీవితంలో, మన యొక్క జీవితాల్లో శాప సంబంధమైనది ఉంటే మనం ఏం చేయాలంటే దానికోసం మనం ఏం చేయబడాలంటే రాళ్ళతో కొట్టబడాలా. మామూలుగా చూసుకుంటే పాపం చేసిన వాళ్ళు దేంతో చేయబడాలా? రాళ్ళతో కొట్టబడాలా. ఒకవేళ పాపం చేశాడు సిలువ వేయబడాలా. వింటున్నారా? మనం శపించబడిన వారముగా ఒకప్పుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఈ యొక్క శాప సంబంధమైన, పాప సంబంధమైన శ్రమ, బాధ, కష్టమును దేవుడు తీసివేయాలంటే మొదట మన జీవితంలోనికి ఈ శాపాన్ని దేవుడు తీసేయాలి. హల్లెలూయా. ఈ ఆకోరుని దేవుడు ఏం చేయాలా? తీసేయాలి. ఈ శ్రమను దేవుడు తీసేయాలి. అందరూ వింటున్నారా? ఈ శ్రమను తీసేయాలి. అందుకే అంటున్నాడు. చూడండి, గమనించండి. పాత నిబంధన, క్షమించండి, కొత్త నిబంధన గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు త్వరగా చదవండి, నేను ముగిస్తాను 10 నిమిషాలు. చూడండి, ధర్మశాస్త్రము గురించి మాట్లాడితే ఏమన్నాడంటే పౌలు గారు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్రములకు సంబంధించిన విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపానికి లోనై ఉన్నారు. అందరూ వింటున్నారా? మనందరం కూడా ఎలా ఉన్నాం? ఒకప్పుడు శాపమునకు, పాపమునకు, శ్రమకు, బాధకు, కష్టాలకు లోనైన వారముగా ఉన్నాము. ఆమేన్.
అందుకని దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగిన వారందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకనగా ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఎవరా? ఒకవేళ నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తా అంటే దాంట్లో సరిగ్గా పాటించకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడట? శాపగ్రస్తుడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? శాపగ్రస్తుడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడుగా చేయబడలేడు. 10 ఆజ్ఞలు ఉంటే 9 చేసి ఒక ఆజ్ఞ చేయకపోయినా కూడా అతడు నీతిమంతుడు కాలేడు. ఆమేన్. అందుకే వాడిని శాపగ్రస్తుడు అని ఇక్కడ దేవుడు కృప కింద మాట్లాడుతూ ఉన్నాడు. చదవయ్యా. అని వ్రాయబడి ఉన్నది, ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా చేయబడలేడు. స్పష్టమే. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను అనుసరించు వారు వాటి వలననే జీవిస్తారు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అవును, అబ్రహాము పొందిన ఆశీర్వచనము, హల్లెలూయా, క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపం. క్రీస్తు ఏమయ్యాడు? మనం పొందాల్సిన శాపాలని పాపాలని అందరు చెప్తున్నారా? ఆమేన్ చెప్తున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రము నుండి శాపము నుండి మనల్ని విమోచించెను. ఏం చేశాడు మనల్ని ఆయన? ధర్మశాస్త్రం శాపము నుండి ఆయన విమోచించాడు. ఆకోరు నుండి మనల్ని ఆయన విమోచించాడు. శ్రమ నుండి, కష్టము నుండి, బాధ నుండి, శోధన నుండి, శ్రమ నుండి, హల్లెలూయా, ప్రతి ఒక్క దాని నుండి ఆయన విడిపించాడు. హల్లెలూయా. చదువా చదువు. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వాక్యములో రాయబడింది. అందరూ వింటున్నారా? మ్రాను మీద వేలాడిన ప్రతివాడు. ఎందుకు? యేసు ప్రభు వారు మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మ్రాను పైన వేలాడాలి. మన శాపము, మన పాపము, మన శ్రమ, మన కష్టము, మన శోధన ఆయన మీద వేసుకుని, అందుకని మనల్ని దాని ద్వారా మనల్ని ఆయన శాపము నుండి మనల్ని విమోచించి విడిపించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అందరూ వింటున్నారా? కొంచెం సహించాలి, తప్పదు. ఎందుకంటే కరెంట్ లేదు. వాక్యము చెప్పేటప్పుడు పోయేది, పాటలు పెడితేప్పుడు పోవాలా. వాక్యం చెప్పేటప్పుడే దూరేడు వాడికి. మంచిది, దేవుడు మంచిది, ఆయన దీవించినగా. హల్లెలూయా. మనమేం చేయాలి? మనమేం ఆంగ్లం ఆడి తప్పు కాదు, అసలోడి తప్పు, లూసిఫర్ గాడిది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కొన్ని సహించాలి, తప్పదు. ఇక్కడ ఏమన్నా ఆకోరు అనబడే బాధ నుండి ఆయన మనల్ని విడిపించడానికి, శాపమైన మనల్ని విడిపించడానికి, హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు శాపమయ్యాడు, పాపమయ్యాడు. ఆమేన్. అంతే కదా సార్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విడిపించిన తర్వాత ఆయన మనల్ని ఆకోరును ఏం చేస్తున్నాడు? ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తున్నాడు. నిరీక్షణ మనకు నిరీక్షణే ఒక ద్వారం అయిపోయింది. విడిపించిన తర్వాత మనకి నిరీక్షణ ఏంటి? ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? ఇప్పుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. దాని గురించి పౌలు గారు అంటున్నాడు. చూడండి, చదవండి. దేవునికి నామానికి మహిమ కలుగును గాక.
మీరు ఎక్కడ చదువుతారంటే రోమిలికి రాసిన పత్రిక 18 నుంచి 28 దాకా చదవయా, చదువు బాగుంటుంది. రోమా 8 18 నుంచి 28 దాకా చిన్నగా నిదానంగా చదవండి. మన ఎడల ఆ, ప్రత్యక్షము కాబోవు ఎవరి ఎడల? మన ఎడల ప్రత్యక్షత కాబు. మహిమ ఎదుట నిరీక్షణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎంచుచున్నాను. ఆ, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారులు ప్రత్యక్షము కావాలని సృష్టి మిగుల ఆశతో ఆ తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. అబ్బో, ఏది సృష్టికి కూడా ఏముందంట? సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉన్నది. తేరి చూడటం అంటే ఏంది? ఎదురు చూడడం. వింటున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? సృష్టి యావత్తు మిగల ఆశతో తేరి చూచుచు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నది. ఏలయనగా ఎందుకంటే సృష్టి నాశనము మన కొరక ఈ సృష్టి ఆది కాండంలో నాశనము చేయబడ్డది. దాసత్వములోనికి వెళ్ళిపోయింది అది. దాస్యములో నుండి విడిపింపబడి ఆ దేవుని పిల్లలు పొందబోవు దేవుని పిల్లలు పొందబోతున్నా మహిమగల స్వాతంత్ర్యము పొందుదను నిరీక్షణ కలదై. ఏంటట? సృష్టికి కూడా నిరీక్షణ ఉందయో. అందరూ వింటున్నారా? సృష్టికి కూడా నిరీక్షణ కలదై. ఎవరి కోసం ఎదురుస్తున్న సృష్టి? 2000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా దేవుని కుమారులు కుమార్తెలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? భూమి మీద చూస్తా ఉంది. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షమైతేనే నాకు విమోచన కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళు వస్తేనే నాకు విమోచన. ఎదురు చూసింది ఎప్పుడు? 6000 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నది. అందుకే 2000 సంవత్సరాలకు ముందు మొదటిగా దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఆ కల్వరి శిలువలో శాపమై పాపమై వేలాడుతా ఆయనేమన్నాడు? చూశాడు. అంతా చూసి సమస్తము సమాప్తమైపోయింది. ఏమి సమాప్తమైంది? చదువుకునే వాళ్ళకి లేఖనం వరకే సమాప్తమైంది. కానీ దాని వెనుకాల ఎంతో 4000 సంవత్సరాల నిరీక్షణ ఉన్నది దేవునికి. అవునా కదా? ఏది సమస్తమైంది? భూమికి సృష్టికి విమోచన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుని యొక్క విమోచన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని కుమారులో రాబోతున్న వారి యొక్క ప్రత్యక్షతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంతా చూసి సమస్తము సమాప్తమైన ఆయన ఎరిగి లేఖనముల ప్రకారము నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు ఆయన. ఏందిరా రూపాయి బిళ్ళ నెత్తి మీద చర్చిలో ముందు కూర్చున్నప్పుడు అలాంటి పనులు చేయొద్దు. వెనక్కి పోయి కూర్చో. పుల్పిట్ దగ్గర కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి. ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళు నిద్రమొహాలు వేసుకొని నిద్రపోతా ఉన్నారనుకో, దయచేసి బయటికి వెళ్ళిపోండి. కోతి పనులు చేసేవాళ్ళు బయటికి వెళ్ళిపోండి, లేదంటే వెనకాల పోయి కూర్చోండి. ఎందుకంటే యుద్ధంలో ఉన్నోళ్ళు నిద్రపోతున్నారు అనుకో, వెనకాల కూడా చేస్తారు. అవునా కాదు? అక్కడ ఎంత అలర్ట్గా ఉంటావో దేవుని సన్నిధానంలో ముందు కూర్చున్న కూడా చాలా అలర్ట్గా ఉండాలి. దేవుని సన్నిధానం అంటే ఆషామాషి కాదు. హల్లెలూయా. కోరి శాస్త్రాలని మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలా, గౌరవంగా ఉండాలా, గౌరవించే వాళ్ళందరినీ గౌరవించాలా, సన్మానించే వాళ్ళందరినీ సన్మానించాలా. మన పనులు మనం చూసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఇంట్లోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేం జరుగుతూ ఉందని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సమస్తము కూడా సమాప్తమైన అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆకోరును శ్రమను ఆయన సమస్తం కూడా తొలగించి నిరీక్షణ ద్వారముగా ఆయన చదువు తర్వాత చదువు బ్రదర్. అదే రోమిలి 8 దాకా చదివారండి.
దానిని లోపరిచిన వాని మూలముగా ఉమ్, వ్యర్థపరచబడింది. ఉమ్, సృష్టి యావత్తు ఇది వరకు ఉమ్. ఏకగ్రీవముగా ఏకగ్రీవముగా మూలుగుచు మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆ, అంతేకాదు ఆ, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఆ అనగా అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు కనిపెట్టుచు మనలో మనము ఆత్మలో మూలుగుచున్నాం. ఆమేన్. ఉమ్, ఏలయనగా ఆ, మనము నిరీక్షణ కలిగిన వారమై అందరు గమనించాలి అక్కడ. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మనకు నిరీక్షణ ఉన్నదంటే మనకు రక్షణ వచ్చినట్టే. హల్లెలూయా. నిరీక్షణ లేని క్రైస్తవుడు భూమి మీద ఉండడు. నీకు నిరీక్షణ లేదు అంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. అది ఫస్ట్. నీకు నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణ కావాలంటే మొదట మూడు ప్రత్యేకమైనయట. ఏంది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మూడు గొప్పయట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంతేనా? అవునండి, ఆమె చెప్పండి అందరూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరూ వింటున్నారా? ఏంటంట ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఈ మూడిట్లో గొప్పది, శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం అనేది చాలా పునాది అనమాట. ఆమేన్. విశ్వాసం అనేది, విశ్వాసం గురించి మాట్లాడుతూ ప్రవక్త గారు దేవుడు అబ్రాహాముతో చెప్తే అబ్రాహాము గారు దేవుడు పాదం మీద పడి సాగిలి పడినవి, ముసలివాడైన నేను తండ్రిని అవుతానా, గర్భము ఉడికిన నా భార్య ఆ పిల్లలు కనునా అని సాగిలిపడి నవ్వాడు. ఆమె ఇది తీసుకుపోయి ఆయన తన భార్య అని శార దగ్గర చెప్తే అబ్రాహాం నవ్వాడు కానీ నమ్మాడు ఆయన. హల్లెలూయా. నమ్మాడు ఆయన కానీ ఆమె నమ్మలే. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంచలేదు దేవుని మీద ఆమె. అందుకే ఆమె యొక్క విశ్వాసము నెరవేరడానికి దాదాపు 25 సంవత్సరాల కాలం పట్టింది. హల్లెలూయా. ఇంకొక ఆయన కూడా పాత నిబంధన ముగింపులో ఒక ఆయన ఉండ జకర్ర కనబడి ఆయన ఏం చేసాడు? వెళ్ళాడు. ఆడికి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో గట్టి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. వెళ్ళి బలి అర్పించేసినాక ప్రార్థన చేస్తాడు చేతులేసి. అందరూ వింటున్నారా? చేస్తా ఉంటే ప్రార్థన చేసేటప్పుడు దూత ప్రత్యక్షమేవి. ప్రధాన దూత. దేవునికి స్తోత్రం. అనగానే భయపడ్డాడు. దూత ప్రత్యక్షమైతే ఏం చేస్తావు చెప్పండి? దూత ప్రత్యక్షమైతే ఏం చేస్తావు? భయపడతాం. అయ్యగారు కూడా ఏం చేశారు? పాస్టర్ గారు భయపడ్డాడు. భయపడి అయ్యా అంటే, నేను దేవుని యొక్క సముఖములో నిలిచి ఉండు గాబ్రియేలు దూతను. ఆమె ఇదిగో నీ భార్య ఎలిజబెత్ ముసలిది, ఆమె గర్భవతి కాబోతుంది, ఆమె ఒక కుమారుడికి జన్మనివ్వబోతుంటే ఆయన చెప్పిన మాట గమనంలో ఆమె నన్ను ఉండాలి. ఆయన ఏం చేయాలి? జకర్యా ఆమె ఉండాలి. అది ఎట్లా? నా భార్య అయిపోయిందిగా, వయసు అయిపోయింది, అనగా ఇంకా ఆపే అన్నాడు ఆయన. ఆపే అనగానే బయటకు వచ్చి బే 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 అంటుంటా అయ్యగారు. అవునా కాదా? నేను కామెడీ చెప్పలే, నిజం, అది వాస్తవం. అది అంటుంటే అందరూ భయపడరు. ఏంద్రా పాస్టర్ గారు లోపలికి పోయాడు, బయటకు వచ్చి మాట్లాడడం లేదు, ఏదో కలిగింది రో అనుకుంది. మంచి ప్రతిష్ట కలిగిన ప్రజలే. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కానీ అలాంటిది ఏదో జరిగింది అనుకో, ఏంద్రా పాస్టర్ గారు ప్రార్థనకు పోయి బయటకు వచ్చి మాట్లాడడం లేదంటే ఏదో పాపం చేశాడు పాస్టర్, ఏదో జరిగిపోయింది, అందుకే మాటలు రావడంలో. రాకెట్ కన్నా వేగంగా వెళ్ళిపోద్ది మనకు వచ్చిన స్వార్థ, చెడుని ప్రభావితం చేయడానికి. హల్లెలూయా. ఎందుకంటే రాకెట్ కన్నా వేగంగా వెళ్ళే ప్రజలు ఈరోజు ఉన్నారు. దేవుడు యొక్క నామానికి భయంకరంగా కాదు. కానీ అక్కడ మాట్లాడకపోయేసరికి ఏదో జరిగింది.
అవిశ్వాసం చూపినందుకు ఆ కుమారుడు పుట్టి అతని పేరు పలక మీద రాసి చెప్పేంత వరకు అతడు మాట్లాడలేదు. అవును కదా? అంటే దేవుని కార్యాలు అలాగే సహజాతికంగా ఉంటాయి. ఆమె దేవుని యొక్క విశ్వాసం అంత గొప్పది. అందుకే విశ్వాసమునకు మూలాధారమైన పునాది అని మెసేజ్ చెప్పాడు ఆయన. ఆమె దేవుని యొక్క నామానికి మహింకరణగా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అన్నప్పుడు ఆకోరు లోయ వంటి మన జీవితాన్ని ఆయన యేసుక్రీస్తు యందు నిరీక్షణగా ఉంచే ద్వారాలుగా మనల్ని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఈ మాట చదివి ముగిస్తాము. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 20 దాకా చదివాయా? మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, మీరు నిద్రమత్తులు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవల్లని చివరి వరకు మీరు ముగించాలని ఆపేక్షిస్తూ ఆశపడుతున్నాడు ఆయన. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడితో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేయలే అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి, ఏ గొప్పవాడి గురించి ఆయన ప్రమాణం చేయలేదు కానీ దేవుడి కన్నా గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి తన మీదే తాను ప్రమాణం చేసుకున్నాడు. ఆమేన్. నిశ్చయముగా నేను నిన్ను అబ్రహమా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అవును అని చెప్పాను. అవును. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మనుషులు తమ కంటే గొప్ప వాని తోడు అని ప్రమాణము చేతురు. అవును. వారి ప్రతి వివాదములోను అవును వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికే మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై, అవును, తాను అబద్ధము ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, అవును, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు. మన ఎదుట ఏ ఉంచబడిందండి? మన ముందు ఏముంది? అందరూ చెప్పండి. మన ముందు ఏమున్నది? మన ముందు ఉంచబడిన నిరీక్షణను బట్టి చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని నిశ్చలమును స్థిరము నిశ్చలమునైనది. మన ఆత్మకు ఈ యొక్క నిరీక్షణ లంగరు లాగా ఉండి లోపల ప్రవేశించుచున్నవి, దేవుని యొక్క లోపలి తెరలోనికి ప్రవేశించుచున్నది. అవును, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున హల్లెలూయా ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా ప్రవేశించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకంటే ముందుగా ఆయన ప్రవేశించాడు. మనకంటే ముందుగా ఆయన ఎక్కడికి ప్రవేశించాడు? లోపలి తెర, ఇన్నర్ వైల్ అనే మెసేజ్ కూడా చెప్పాడు ఆయన. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే పాత్ర ఉందని చెప్పయా? ఏం చేయాలా? రక్తము చేతిలో తీసుకొని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి దాన్ని ప్రోక్షించాలి. హల్లెలూయా. అది అహరోను యొక్క యాజక క్రమము. కానీ క్రొత్త నిబంధన యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున మనం అందరం కూడా నిరీక్షణతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవుని యొక్క పరలోక రాజ్యం అనబడే ఆ లోపలి తెరలోనికి ప్రవేశించడానికి మనందరికీ మార్గము తెలియదు కాబట్టి మనకంటే ముందుగా ఆయన ఏం చేశాడు? ఆయనే గొర్రెపిల్లగా వచ్చి ఆయన రక్తమునే చిందించి ఆయన రక్తమునే తీసుకొని ఆయనే లోపలికి ప్రవేశించాడు. హల్లెలూయా. అందుకే మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు కాబట్టి అందుకే పాట పాడతాం. ఏం పాట పాడతాం? ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసు రక్తమునకు అంత శక్తి ఉంది అక్కడ. యేసు రక్తం మామూలు రక్తం కాదు, మామూలు రక్తం కాదు. హల్లెలూయా. విజయాన్ని అనుగ్రహించే రక్తం. ఆమేన్. ఆ రక్తం వలనే ఈరోజు పాపులందరూ కూడా పరిశుద్ధులుగా చేయబడుతున్నారు. ఏ మానవుడు పనికిరాడు క్షమించడానికి, అర్హత లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టిన వారే, శరీర లైంగిక ఇచ్చక క్రియల ద్వారా పుట్టిన వారే. ఆయన మాత్రమే హల్లెలూయా లైంగిక క్రియలు లేకుండా పుట్టినవాడు. మొదటి మానవుడు, రెండవ మానవుడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. హల్లెలూయా. మొదటి మానవుడి ద్వారా మనకి రక్షణ కోల్పోయాం, రెండవ ఆదాము ద్వారా మనకి రక్షణ కల్పించాడు. మొదటి ఆదాము విమోచనను పోగొట్టాడు, రెండవ ఆదాము విమోచనను అనుగ్రహించాడు. మొదటి ఆదాము ఆత్మను పోగొట్టుకున్నాడు, రెండవ ఆదాము ఆత్మ మరలా అనుగ్రహించాడు. అందుకే మొదటి ఆదాము జీవించడే ప్రాణి ఆయన, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ, జీవింపజేసే ఆత్మ. ప్రాణి ఆయన, ఈయనైతే జీవింపజేయు ఆత్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని ఇక్కడ మనం మహిమపడతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలు, దేవుడు మనకి మహిమను గాక. ఇటువంటి భాగ్యం ఎవరికి దొరకదు. కానీ దేవుడు మనల్ని పిలిచి, మనల్ని ప్రేమించి, మనల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు ఇటువంటి కనికరమును చూపించాడు. మనకి ఈరోజు నిరీక్షణ ద్వారా మనకి దేవుడు తెరిచాడు. అందరూ వింటున్నారా? కన్క్లూజన్ ఏంటంటే, ఇక్కడ ఆకోరు వంటి మన జీవితము శపితమైన, బాధ సంబంధమైన, కష్ట సంబంధమైన, శాపగ్రస్తమైన ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని దేవుడు నిరీక్షణ ద్వారములుగా చేసి, మన నిరీక్షణ ఏంది? మన ద్వారం ఏంటంటే ప్రభువైన యేసు. హల్లెలూయా. అంతే కదా. అందుకే చదివి ముగిస్తాను చూడండి. హోషేయ గ్రంథంలో చివర అది ఆ పదాలు చదివి ముగించుకుందామయ్యా. ఏమంటున్నాడు ఆయన? ఏం చేశాడంట? అలా నిరీక్షణ ద్వారముగా చేసినాక నేను చదువుతాను. అందరూ ఇప్పుడు గమనించండి. 16వ వచనం. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక. ఏమని పిలిచేదట ఒకప్పుడు? ఇజ్రాయెల్ సంఘము దేవుని యజమానుడు. పైన పుట్టినోట్లో ఒకటి ఇచ్చాడు, కింద ఏమన్నాడు? యజమానుడు అని నువ్వు ఇక మీట నన్ను పిలువక ఏం చేస్తావు? అని నన్ను పిలువక నా పురుషుడు. పురుషుడు అంటే కింద ఏంది? నా భర్త. యజమానుడికి భర్తకి ఎంత తేడా ఉంది. యజమానుడి దగ్గర దాస్యత్వం ఉండాలా, అవును కదా? యజమానుడి దగ్గర ఏం చేయాలా? దాసుడుగా ఉండాలి ఒక వ్యక్తి. కానీ భర్త దగ్గర స్వతంత్రురాలుగా ఉండొచ్చు. ఆమె ఇజ్రాయేల్ సంఘానికి జరగబోయే సంఘటన గురించి మాట్లాడుతూ మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినమున మన ఆకురు జీవితమును నాశనకరమైన, శాపగ్రస్తమైన, బాధకరమైన జీవితం నుండి యేసుక్రీస్తు యందు మనల్ని నిరీక్షణ దూరముగా చేసిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనల్ని ఆయన యజమానుడిగా పిలుచుకోకుండా మనల్ని భర్తగా ఆయన పిలుచుకుంటున్నాడు. అవునా కదా? ఆయన మన భర్త ఉన్నాడు, మనం ఆయన యొక్క పురుషుడు ఏ విధంగా సంఘమునకు
స్త్రీకి భర్త అయి ఉన్నాడు, స్త్రీకి ఎలా భర్త అయి ఉన్నాడు, క్రీస్తు కూడా సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. ఆమె ఈరోజు మన యొక్క పురుషుడు కాదు, ఆయన మన యొక్క భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పిలుతువు, నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ఇది ఇక మీదట బయలు దేవత పేర్లను జ్ఞాపకము తెచ్చుకొనకుండునట్లు అవి దాని నోట రాకుండా నేను చేసేదను. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది? బయలు దేవతల్ని ఆరాధన చేసింది, దేవుని విసర్జించి. మనం కూడా ఒకప్పుడు ఏం చేసాం? అన్ని దేవతలను మనం కూడా ఆరాధించాం. అవునా కాదా? అటువంటి వారిని ఇక మీట మనం ఏమో ఆరాధించనీయకుండా దేవుడే చేశాడు. అందుకని మనం ఇక మీట ఏ దేవత పేరు మనం చెప్పం, ఎందుకంటే ఆయనే రానియకుండా చేస్తుండు. నేను చేస్తానా అంటున్నాడు ఇక్కడ ఆయన. అవును కదా? నేను వారి నోట రానియకుండా చేసేదను. అవును కదండి? ఇక నీ మీదట బయలుదేవత పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండు, దాని నోట రాకుండా నేను చేసేదను. ఆ దినమున, ఏ దినమున? మనకు ఈ దినమైతే ఇజ్రాయేల్ ప్రజలకు 144,000 మంది సమకూర్చబడే దినమున అదంతా కూడా చేస్తాడు ఆయన. ఏమంటున్నాడు? ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలన ప్రాకు జంతువులతోనూ నిబంధన చేస్తా. ఏం చేస్తాడు? నేను నిబంధనను చేసేదను. విల్లును ఖడ్గమును, విల్లు ఏంది? విల్లు ఉండదు, ఖడ్గం ఉండదు. యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని భయము లేని వారిగా నివసింపజేసేదను. విల్లు ఉండదు, ఖడ్గం ఉండదు, కత్తి ఉండదు, యుద్ధాలు ఉండవు, భయం అనేదే ఉండదు. దేవుడే వారి మధ్య నిబంధన చేసి, దేంతో నిబంధన? ప్రజలతో మాత్రమే కాదండి, భూ జంతువులతోటి, ఆకాశ పక్షులతోటి, ఇజ్రాయెల్ ప్రజలతోటి ఈరోజు కూడా ఆ విధంగానే నిబంధన చేస్తున్నాం. మనతో కూడా ఆ విధంగానే మనమందరం నిబంధన ప్రజలమేనా? అందరూ వింటున్నారా? మనమందరం కూడా నిబంధన జనులమై ఉన్నాం. రైతులో మనమందరం కూడా నిబంధన జనులమై ఉన్నాం. అందుకే నేను నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. హల్లెలూయా. అవన్నీ చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్బా, ఎంగేజ్మెంట్. అది ఊరకైపోదు. దయా దాక్షి, దేవుడు కరుణావాత్సల్యం. హల్లెలూయా. దయా దాక్షిణములు ఆయన చూపుట వలన నిన్ను నేను ప్రదానము చేసుకుందును. చూడండి ఇంకా 21 చివరిగా, యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి. ఎట్లా జరిగిద్దట ప్రధానము? అది అంటున్నాడు చూడు, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి, నేను నీ యొక్క నమ్మకమును బట్టి. నువ్వు నమ్మకం ఉండాలి అయితే దేవుడికి. హల్లెలూయా. నీ యొక్క నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకున్నాను. చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహింకరణగా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కానీ దేవుడికి నమ్మకంగా ఉండాలమ్మా. ఈ గడియ వర్తమానంలో నమ్మకంగా ఉండాలి. ఆ 144,000 మందిని నువ్వు నమ్మకంగా ఉంటే నేను మిమ్మల్ని ప్రదానం చేసుకుంటారా అన్నాడు. ఈ దినమున మనం నమ్మకం ఉన్నట్లే మనల్ని కూడా ఆయన ప్రదానము చేసుకుని ఉన్నాడు. చేసుకున్నాడా? చేసుకోబోతాడా? చేసుకున్నాడా? చేసుకోబోతాడా? చెప్పండి. చేసుకున్నాడా? చేసుకోబోతాడా? హల్లెలూయా. 2 కొరింథీ 11 ఏమన్నాడు ఆయన? దేవాశక్తితో సర్పము కుయుక్తి చేత హవ్వను మోసము చేసినట్లు. ఏం మాటలు? అవునా పాస్టర్ గారు? ఉందా? అదొక డౌటు, అదొక అనుమానం. చదువు 11:2. దేవాశక్తితో ఏం కలిగి ఉన్నాడు ఆయన?
దేవుడు మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆ పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని ఆ మిమ్మును ప్రదానము చేసి తిని నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని. చాలు బ్రదర్. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మొదటి రాకడలో ఆయన ప్రధానం అయిపోయింది. ఆమేన్. ఇప్పుడు కూడా ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో అందరు కూడా ప్రధానం అయిపోయింది. yes ఇక జరగవలసింది ఏందే చెప్పండి. ఏం జరగాల? ప్రధానం అయిపోయిందంటేనే పెళ్ళి అయిపోయినట్టే. yes కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటారు. దేవుని చట్ట ప్రకారం బట్టి చేస్తే సావు కొడతారు. ధర్మశాస్త్రంలో తెలుసా? మామూలు కొట్టరు, రాళ్ళతో కొట్టి చంపుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ప్రధానం చేసుకుంటాను. హల్లెలూయా. ఆయన ప్రదానం చేసుకుంటాడని చెప్పి ప్రదానం చేసుకుంటే ఒకటి మోసం చేసిందంట. ఎవరా? రోమన్ క్యాథలిక్ సంఘం. అందుకని దాన్ని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపాలా. వ్యభిచారం చేస్తే పాత నిబంధనలో ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలా, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆయన కూడా ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలా లేదా? చెప్పండి. చంపాలా. హల్లెలూయా. అందుకేం చేస్తాడంటే ఇప్పుడు చంపడు ఆయన. ఎత్తబాడు తర్వాత ఏంటి పెద్ద 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 రాళ్ళు వేస్తాడు పైనుంచి. అవును కాదా? 3 మనుగుల ఒక్కొక్క ఎంత ఉందంట ఉడకండి. ఒక్కొక్కటి పాత్రలు కుమ్మరించబడుతూ ఎంతెంత ఉందంట. ఒకటి 2.5-3 కేజీల మనుగుల వడగండ్లు వారి మీద పడగా ఆయనను వారు మారు మనసు పొందిన వారు కాదు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటాయి, చదవండి. మీరు చదివి ఉంటారు, గుర్తు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇంకోసారి చదవండి, ప్రభు మీకు బాగా జ్ఞాపకం చేస్తాడు. పాత మందులో జరిగిన ప్యాటర్న్ ఏమైనా కొత్త మందులని మర్చిపోడు. రిపీట్ అవుతుంటే ఇక్కడ వేరే రకంగా ఉంటుంది, వేరే రకంగా శిక్షలు ఉంటాయి. హల్లెలూయా. అందరికి దేవుడికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి దేవుడు ఈరోజు ఆకోరు వంటి మన యొక్క శాపగ్రస్తమైన బాధ సంబంధమైన జీవితాలను దేవుడు మన నిరీక్షణ ద్వారాలుగా యేసుక్రీస్తునందు మనల్ని ఉంచి ఉన్నాడు. నిరీక్షణ ద్వారం ఏంటంటే ప్రభువైన యేసు. అందుకు అర్థమైందా? చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ కొంచెం పాత నిబంధనతో కలిపే ఉంది కాబట్టి ఆకోరు లోయకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మనలో అటువంటి శాపగ్రస్తమైనది ఏమైనా ఉందా అని మనం వెతుక్కోవాలి. లోక సంబంధమైనది ఏదైనా మనం దాచుకున్నామా? ఆకని ఏం చేసాడు? దాచుకున్నాడట. ఏడా? తన డార లోపల. ఏడా? ఆ డారలో దాచుకుంటే మనము ఈ డారలో దాచుకోకుండా చూసుకోవాలి. ఈ డార తెర పెట్టినారా? ఈ తెర లోపల ఏమి ఉండకూడదు? బంగారు కమ్మికి సంబంధించిన ఆశ, బాగా బంగారుకు సంబంధించిన ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే ఆశలు, లోక సంబంధమైన కోరికలు, ఇంకా ఏవైనా మనం దాచుకొని ఉన్నామేమో. ఒకవేళ ఉంటే ఆకోరు లోయలో దేవుడు కాల్చివేసినట్లుగా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం చేత దాన్ని కాల్చివేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే కాల్చి వేసుకుంటావో అప్పుడు దేవుడు నీతో కూడా వ్యవహరిస్తాడు. నేను నిరీక్షణ ద్వారముగా ఆయన చేస్తాను. ప్రభువుని దీవించి ఆశీర్వాదపు పాత్రగా నిన్ను మలుస్తాడు ఆయన. చెప్పబడిన చిన్న వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.